ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రాన మా ఉద్యమేమీ ఆగదు. మా ఉద్యమం ఇంకా కంటిన్యూ అవుద్ది. మిగతా డిమాండ్లు కూడా నెరవేర్చాలి. అవి నెరవేర్చిన తర్వాతనే మేము ఈ యొక్క ఉద్యమాన్ని విడిచిపెట్టాలా లేదా అనేది ఆలోచిస్తాం. అంటే అవి నెరవేర్చిన తర్వాత కూడా ఉద్యమాన్ని నెరవేర్చాలా లేదా అనేది ఎందుకు ఆలోచిస్తాడు అంటే, వీళ్ళు అనుకున్నటువంటిది ఇంకా సాగాలి. ఇంకా మరికొన్ని లొసుగులు ఏవైనా ఉంటే వాటిని పట్టుకొచ్చి మళ్ళీ వాటి కోసం కూడా పోరాటం అని చెప్పి జంతర్ మంతర్ వద్ద వీళ్ళు అక్కడ మాయ మంత్రాలు చేస్తారు. అభిజిత్ దీప్కే అంటున్నాడు, మేము కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రానే ఇక్కడి నుంచి వెళ్ళిపోము. మిగతా డిమాండ్లు కూడా నెరవేర్చాలి. వాటి తర్వాత కూడా మా యొక్క కార్యాచరణ ముందుకు వెళ్తుంది, మా యొక్క కార్యాచరణ ఉంటుంది. అలాగని మాది రాజకీయ పార్టీ కాదు, ఇలా ప్రశ్నిస్తామని చెప్తున్నాడు. ఇలా ప్రశ్నించడం మంచిదే. అన్ని పార్టీ వాళ్ళని ప్రశ్నించాలి. జరుగుతున్నటువంటి అన్ని అన్యాయాల్ని ప్రశ్నించాలి. అవినీతి లేకుండా ఒక్క వాటర్ ట్యాంక్ తెచ్చుకోలేనటువంటి మనము, అవినీతి లేకుండా ఒక్క ఖాళీ సీటు తెచ్చుకోలేనటువంటి మనము జంతర్ మంతర్ వద్ద చేసినటువంటి నిరసనలో మాత్రం విజయం సాధించాం. కానీ మీరు మిగతా అవినీతి మీద కూడా పోరాటం చేయాలి. నిజంగా అది ఎవరు చేసినా సరే, అది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, ప్రతి దగ్గర అవినీతికి పోరాటం చేయండి. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయండి. ఖచ్చితంగా ఈ దేశం మారుతుంది. కేవలం దేన్నో పట్టుకొని, అంటే మీరు ఇప్పుడు విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో ఆ విద్యా వ్యవస్థలో ఖచ్చితంగా మార్పులు అయితే వచ్చాయి. ధర్మేంద్ర ప్రధాన్ వచ్చిన తర్వాత చాలా మార్పులు చేశాడు. ఎంతోమంది పనికిరానటువంటి హీరోలుగా ఉన్నటువంటి ఎవరైతే ఆ జీరోల్ని హీరోలు చేశారో వాళ్ళందరి జీవిత చరిత్రను తీసి పక్కన పడేశాడు. ఆయన మహాపాపం ఏం చేశాడంటే, ఔరంగజేబు, టిప్పు సుల్తాను, అలాగే తొగ్లక్లు ఇలాంటి వారి జీవిత చరిత్రలు, అలాగే వీళ్ళని హీరోగా చెప్పినటువంటి కథల్ని తీసి పక్కన పడేశాడు. అది వీళ్ళకి మంట ఇప్పుడు. కానీ ఇప్పుడు వీళ్ళ యొక్క నిరసనలు ఎందుకు ఆగవు అంటే, రేపు పార్లమెంటు సెషన్ ఉంటుంది. పార్లమెంటు సెషన్లో బిల్లులన్నీ పాస్ అవ్వాలి. ఈ బిల్లులన్నీ పాస్ అయిపోయాయి అనుకోండి, ఇక వీళ్ళ ఆటలు సాగవు. అందుకు ఈ నిరసనలు వద్దా, కొనసాగించాలా అనేది వీళ్ళు ఆలోచిస్తారు. వీళ్ళ 3 డిమాండ్లు నెరవేరిన తర్వాత ఇంకా జంతర్ మంతర్ వద్ద ఉంటామంటున్నారంటే వీళ్ళ ప్లాన్ ఏంటి? చెప్తున్నాను కదా, అన్నీ వస్తాయి. ఇప్పుడే వాళ్ళే బయటపడతారు ఒక్కొక్కరుగా. వాళ్ళ నోటి ద్వారా వస్తాయి నిజాలన్నీ. నేను ఈ యొక్క నిరసనలే ఆపనంటున్నాడంటే ఆల్రెడీ వచ్చేసిందిగా బయటికి. వస్తాయి, అన్నీ బయటకు వస్తాయి.